జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బేసికలీ రియల్ ఎస్టేట్ అనేదే చాలా ఎక్కువగా అంటే తెలంగాణలో అభివృద్ధి అంటే రియల్టర్ల అభివృద్ధి అన్నట్టుగా మారిపోయిన సందర్భాలు. ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా అదే విమర్శలు గతంలో చేశారు. సో ముందుకు ఇప్పటికీ అంటే ఈ రియల్ ఎస్టేట్ ఈ దాని చుట్టూతానే మనదంతా తిరుగుతోందా? నిజానికి వాట్ ఈస్ ఇప్పుడు మీరు ఇందాక 17 సీట్లు ఇస్తే మేము ఇది చేసి చూపిస్తామని మీరు ఇందాక కొన్ని విజనరీ అంశాలు చెప్పారు. సో లైక్ వైజ్ హోల్ తెలంగాణకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజు? మీరు అవునన్నా కాదన్నా రియల్ ఎస్టేట్ 10 నుంచి 15 లక్షల కుటుంబాలకు ఉపాధిని ఇస్తుంది. ఎంతో భోజనం మీరు విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, నిజమే. అది కూడా ఊరికి 100 మంది 150 మంది దాని మీద బతుకుతున్నారు. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతుంది? డెవలప్మెంట్ అయితే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 4 సంవత్సరాలు పోరాడి ఎయిమ్స్ తెచ్చాను బీబీనగర్ మండల్లో 45,000 ఎకరాలు ఉంటుంది. ఎయిమ్స్ ప్రకటన వచ్చి జీవో వచ్చిన నెక్స్ట్ డేకి నుంచి వితిన్ 1 మంత్లో ఎకరాకు 50 లక్షల నుంచి ₹1 కోటి 2 కోట్లు పెరిగింది. అంటే ఒక్క ప్రాజెక్టు ద్వారా 45,000 కోట్ల ఆదాయం పెరిగింది కదా. 2 ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడు కదా. అది కొలాటరల్ డెవలప్మెంట్. ఒక చిన్న డెవలప్మెంటు ఈ కొలాటరల్ డెవలప్మెంట్కి ఇస్తుంది. మీరు ఒకసారి హైటెక్ సిటీ తీసుకుందామండి. అది ఎంత 100 కోట్లు 200 కోట్ల బిల్డింగ్ అంతే కదా. ఎలాంటి బిల్డింగ్? గో బ్యాక్ అంతే 20-25 ఇయర్స్ బ్యాక్, గో బ్యాక్ అంతే కదా. అంత ముందుకు రాళ్ళు రప్పలే కదా అక్కడ. ఆ ఒక్క బిల్డింగు ఆ మొత్తం ప్రాంతం యొక్క ముఖ చిత్రం మారిందా? కరెక్ట్. దాంతో ఎన్ని కంపెనీస్ వచ్చాయి. సో డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గో టుగెదర్. దే ఆర్ నాట్ డిఫరెంట్. రైట్. ఈరోజు ఒకటి ఉంది కానీ ఇంకోటి లేకపోతే కష్టం. రాదు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇండిపెండెంట్ రాదు. ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయిందంటే కేసీఆర్ ఇచ్చే ఆసరా పథకంతో కాదు. జాతీయ రహదారులు 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేసినాక రియల్ ఎస్టేటు పెరిగింది. ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ తేవడం వల్ల పెరిగింది. ఈ ₹1,000 ₹2,000 పెన్షన్తో కాదు. మోడీ గారు చేసే ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్తోని ₹100 క్రియేట్ అవుతుంది. అందుకొరకు మన ఎకానమీ గ్రో అవుతుంది. ఓకే, ఇది చాలా మంది తెలియదు. కరెక్ట్. రేపు 17 ఎంపీలు గెలిస్తే డంప్ చేస్తారు మనీ. ప్రాజెక్టులు రింగ్ రోడ్ అయిపోతుంది, RRR అయిపోతుంది, పెరిఫెరల్ రింగ్ రైలు అయిపోతుంది, ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది, NID వస్తుంది, ప్లస్ IIM వస్తుంది. మేము పట్టుకుంటాం కదా. 17 ప్లే కార్డ్ పెడతాము మా బాస్ దగ్గర పోయి, అమిత్ షా దగ్గర మోడీజీ దగ్గర కూర్చొని, సార్ 17 మేము తెచ్చినాం, మీరు ఏమిస్తారు మాకు. ఓకే, కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.